హాయ్ అండి. నా రావణ బాస్ 115. ఆ మరుక్షణమే ఆమె చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుని నేలకేసి బలంగా కొట్టి తన ఎక్కే కారు పోనిచ్చాడు ఆ వ్యక్తి. అదే ఎక్కిన కారు అటు వెళ్తూ ఉండగానే అటువైపు నుండి నైనా కారు, దాని వెనకాలే ఆకాష్ కారు ఇంటివైపుగా వచ్చాయి. ఆద్య ఉన్న కారు ఆగమేఘాల మీద కదిలింది. అరగంటలో ఒక పెద్ద భవంతి ముందు ఆగింది. డ్రైవర్ కారు దిగి డోర్ తీసి ఆద్య దిగ్గానే ఇటువైపు అన్నట్లు చూపించగా భయం భయంగా లోపలికి వెళ్ళింది తను. చాలా పెద్దగా ఉంది ఆ భవనం. ఇక 5 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ లాగా కనిపించింది. చుట్టూ చూసింది. చుట్టంతా చెట్లతో కప్పబడి ఏటో అడవి మధ్యలో ఇల్లున్నట్లు. ఆ ఏరియా ఏంటో కూడా ఆమెకు తెలీదు. భయంతో గుటకలు మింగుతూ మళ్ళీ ఆ ఇంటి వైపు చూసింది. ముందు వైపే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ తో పాటు గార్డెన్ కూడా ఉండడంతో ఒకవేళ కిందకి దిగినా దాక్కోవడానికి పనికొస్తుంది అన్నట్లు ఆద్య ఆలోచనలు ఆ చోటంతా భయంకరంగా మార్చేశాయి. మళ్ళీ పృథ్వీ ముఖం చూడబోతుంది ఆమె. జీవితంలో ఆద్యకి అదొకటే కష్టమైన పని. అదొకటే దాటలేని వారధి. అదొక్కటే ముగిసిపోని రోత. గాఢంగా ఊపిరి తీసుకుని భయపడకూడదని బలంగా అనుకుని భయంగా కదిలింది. ఆకాష్ పృథ్వీ దగ్గరే ఉండి ఉంటాడా? ఆకాష్ ని కిడ్నాప్ చేయటం పృథ్వీకి అంత తేలిక కాదు. ఒకవేళ ఆకాష్ తన దగ్గరే ఉంటే పృథ్వీ ఆకాష్ వీడియోనే పంపేవాడు. వినయ్ది కాదుగా. అంటే ఆకాష్ అక్కడ లేడు. ఆ ఆలోచనతో ఎలాగైనా సరే ఆకాష్ తన కోసం వస్తాడని ఆనందించేలోపే మరి పృథ్వీ కిడ్నాప్ చేయకపోతే ఆ టైంలో తనకు చెప్పకుండా ఆకాష్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అలా ఆలోచనలోనే ఆద్య ఆ మనిషితో పాటు 3వ ఫ్లోర్ ని చేరుకుంది. అక్కడున్న విశాలమైన హాల్లో కుర్చీకి కట్టి పడేసిన వినయ్ కనిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్లి అతని బుగ్గల మీద తడుతూ వినయ్ అంటూ పిలవగా కాస్త కూడా స్పృహ లేనట్లు పడి ఉన్న వినయ్ని చూసేసరికి భయం వేసి ఊపిరిని పరీక్షించింది. దాంతో అతను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకుని అంతలోనే అతను రాత్రి ఆకాష్తో అన్న మాటలు, ఈ రోజు అతని పుట్టిన రోజన్న సంగతి గుర్తుకు రాగానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. వెంటనే వాటిని తుడుచుకుని అతని కట్లు విప్పేందుకు ప్రయత్నించిన ఆద్య భుజం మీద ఒక చెయ్యి పడగా ఉలిక్కిపడి టక్కున లేచి నిలబడింది. ఆమె మీద నుండి కింద వరకు చూసి ఓరగా నవ్వాడు పృథ్వీ. అతని చూపులతో తనని తాను కింద నుండి మీది వరకు చూసుకుని అతని నవ్వు చూడగా ఆద్యక రోజు పృథ్వీ నవ్వు గుర్తొచ్చి అతను చేసిందంతా కళ్ళ ముందు మెదలగానే తెలియకుండానే 2 అడుగులు వెనక్కి వేసింది. పృథ్వీ అడుగులు ముందుకు పడ్డాయి. అబ్బా అంటూ గుండెల మీద చెయ్యేసుకుని రుద్దుకుంటూ, నిజం చెప్తున్నా అమ్ము, నిన్ను చీరలో చూస్తే తట్టుకోగలిగే మగాడుండడే. ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని వంకరగా నవ్వుతూ ఆమె దగ్గరికి నడిచాడు. గుండె ఎంత వేగంగా పరిగెడుతుందో శరీరం తెలుపుతూ ఉంటే ఎంతో కష్టంగా ధైర్యం తెచ్చుకుని వేలు చూపిస్తూ మర్యాదగా మాట్లాడు అంది. ఆమె వేలుని ముఖానికి మార్చి మార్చి చూస్తూ, ఆ రోజు చెయ్యి విరిచిన సంఘటనని నువ్వు మర్చిపోయినట్లున్నావు. కొత్త జ్ఞాపకాలు సృష్టించనా అని వేలువంక చూడగానే కంగారుగా దాన్ని దించేసింది ఆద్య. ఆమెను మరింత దగ్గరగా జరుగుతూ, ఆ ఆకాష్ గారు బాగా సుఖపెడుతున్నట్లున్నాడు అని కన్ను కొట్టి అసహ్యంగా అనగానే పక్కనే వినయ్ ఉండడం చూసి అతను ఒకవేళ స్పృహలో ఉండి ఇవన్నీ వింటే అని అనుకుంటూ ఇబ్బందిగా చూసింది ఆద్య. ఆమె చూసిన వంక చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ, ఓ వీడున్నాడని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? పోని చంపైనా అంటూ తుపాకీ తీయగానే ప్లీజ్ వద్దు అంటూ తెలియకుండానే చేతులు జోడించింది తను. ఓ అయితే నీకు ఇంకా భయం లాంటివి ఉన్నాయన్నమాట అంటూ వంకరగా నవ్వి ఆమెను మరో గదిలోకి లాక్కెళ్ళాడు. ఆద్యకి ఏడవాలి అన్నంత భయమేయగా ఎలాగో నియంత్రించుకుంటూ, నీకేం కావాలి పృథ్వీ అని అడిగింది గంభీరంగా. ఒక్కసారిగా కళ్ళు చిన్నవి చేస్తూ ఆమెను గోడ కాంచి ముఖంలో ముఖం పెట్టి, నిజానికి నీ నుండి చాలా కావాలని కోరుకున్నాను అని క్షణం ఆగి, అసలు నేను మళ్ళీ నీ వెంట ఎందుకు పడ్డానో తెలుసా అమ్ము అంటూ ఆమె వంక చూసి ఆమె ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండగానే, నా తర్వాత 5 ఏళ్ల వరకు నువ్వు ఏ అబ్బాయిని కన్నెత్తి చూడలేదు. ఆఖరికి ఆ అశోక్ గాడితో కూడా పెళ్ళే వద్దని మాట్లాడ్డావు. అప్పటికే ఆ దరిద్రపు దాని వల్ల నరకం అనుభవించిన నాకు నువ్వే సరైన అమ్మాయివి అనిపించింది. ఇక
నీకు ఆకాష్కి గొడవైనప్పుడల్లా నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చుకుని కంటికి రెప్పలా చూసుకోవాలి అనుకున్నా అని అనేసి కళ్ళు పెద్దవి చేస్తూ, కానీ అని బిగ్గరగా అనేసి, నువ్వు చివరికి ఆ ఆకాష్ గారినే పెళ్లి చేసుకుంటావు అనుకోలేదు అంటూ ఆపాడు. అంత దగ్గరగా అతని ఊపిరి భరించలేక తల వాల్చేసింది తను. నువ్వు దానిలానే నన్ను మోసం చేశావు అని పొల్లు నూరుతూ అనేసి, ఇందుకే నువ్వు నాకు ఏం కావాలని అడిగావు కదా, సరే చెప్తా విను. నిజానికి నిన్ను పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇవ్వాలన్న ఆశ నువ్వు ఆ వెధవని పెళ్లి చేసుకోవడంతోనే పోయింది. ఇప్పుడు నీ అందాలన్నీ తనువు తీర అనుభవించాలి అని చూపుడు వేలుతో ఆమె ముఖం మీద రాస్తూ చెప్పి, ఒక్కసారి కాదు ప్రతిరోజు అని అనగానే కాస్త కుదుట పడుతున్న ఆమె గుండె వేగం మళ్లీ పెరిగింది. నేను నాతో పాటు తీసుకెళ్లి ప్రతి నిమిషం నిన్ను చూస్తూ, నువ్వు నన్ను మోసం చేసినందుకు నిన్ను కాస్త శిక్షిస్తూ అని అనగానే కనుబొమ్మలు ముడివేసి కళ్ళల్లో నీళ్లతో చూస్తున్న ఆమె వంక చూసి, శిక్ష అంటే పెద్దగా ఏమీ లేదులే అమ్ము. నీ ఒంటి మీద కొరడాతో కొడుతూ, ఎర్రగా కందిపోయిన చోటల్లా ముద్దులు పెడుతూ, 2 రోజులకు ఒకసారి తిండి పెడుతూ, నిన్ను గదిలో బంధించి, ఇక నన్ను సుఖపెడితే నీళ్ళిస్తాను, లేదంటే లేదు అని ఆమెను పెదవులను 2 వేళ్ల మధ్య నలిపి, చూడు ఎలా ఉన్నావో అని అనగానే ఆద్య కళ్ళు వర్షించాయి. పృథ్వీ చంపుతాడని ఊహించింది, కానీ అర్ధగంట భయంకరమైన నరకాన్ని తన కోసం సిద్ధం చేసి ఉంచాడని అర్థమై అతని మాటలన్నీ కళ్ళ ముందు దృశ్యాలుగా కనబడేసరికి ఆకాష్ చెప్పిన ధైర్యపు మాటలు కాస్త కూడా గుర్తుకు రావడం లేదు ఆద్యకి. ఆమె ఎలా ఏడుస్తూ ఉండగానే ఆమెను లాగి వెనక నుండి హత్తుకుని మెడ మీద ఇలా ముద్దు పెట్టేంతలోపే ఏదో వచ్చి మూతికి తాకగా అని చిన్నగా అరుస్తూ ఆమెకు దూరం జరగడంతో ఆకాష్ వచ్చాడేమోనని ఆశగా చూసింది తను. ఆమె చూపులను చూసి, అంత ఆశగా చూడకు, వాడికి మనం ఎక్కడున్నామో కూడా ఎప్పటికీ తెలియదు అని బిగ్గరగా నవ్వి ఆశ్చర్యంగా చూసి, ఆహాహా అని గట్టిగా నవ్వుతూ, రుచితాని అడ్డు పెట్టుకుని నాకే స్కెచ్ వేయాలి అనుకున్నాడు నీ మొగుడు. చివరికి దాని చేతే వాడిని డైవర్ట్ చేయించగలిగా. ఇప్పుడు నీ కోసం పిచ్చివాడిలా అండమాను వెళ్తూ ఉంటాడు అని ఆకాష్ చేసిన దాన్ని వివరించాడు పృథ్వీ. ఇక పృథ్వీ రుచితాని పెడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని ఆమె తన వైపు ఉండాలని చెప్తూ, ఆమెకు అడిగినంత డబ్బు మంచి ఉద్యోగం ఇస్తానని చెప్తూ పృథ్వీ మోటివ్స్ గురించి కనుక్కున్నాడు ఆకాష్. ఆకాష్తో తిన్న దెబ్బల వలన పగతోనూ లేక ఆద్య మీదున్న కోరికతోనూ తెలియదు, కానీ ఈసారి పృథ్వీ ఒక అడుగు ముందే ఉన్నాడు. అందుకే రుచితని అతను కొనేశాడని తెలిసి కావాలని ఆకాష్ చేసినట్లుగా ఆమెను తన దగ్గరే ఉంచుకుని తాను తెలియచేయాలి అనుకున్న సమాచారాన్ని మాత్రమే రుచిత ముందు ఉంచుతూ మిగిలిన అబద్ధపు సమాచారాన్ని ఆమె ద్వారా ఆకాష్కి అందిస్తూ వేడుక చూశాడు. పృథ్వీ జైలు నుండి తప్పించుకున్నాడని నీ మొగుడికి తెలిసింది ఆ రుచిత వల్లనే, కానీ తెలియనిచ్చింది మాత్రం ది గ్రేట్ పృథ్వీ అని అనేసి, నిజానికి నా ప్లాన్ ఇంకాస్త వేరు బంగారు, బట్ ఇదే బెటర్ ప్లాన్ అనిపించింది. అసలు నేను వినయ్ గారిని కిడ్నాప్ చేశానన్న సంగతి వాడికి ఆలస్యంగా తెలుస్తుంది. ఆ తర్వాత నేను రుచితకి ఇచ్చిన సమాచారం ప్రకారం నా స్థావరం అండమాన్లో ఉంది. ఇప్పుడు వాడు పిచ్చోడిలా వీడి కోసం అండమాన్ అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. అంతలోపే నీ అందాలన్నిటినీ ఎక్కడే ఓసారి తనివి తీరా జుర్రుకుని విదేశాల్లో సెటిల్ అయిపోవడమే అంటూ కన్ను కొట్టాడు పృథ్వీ. ఇక అదంతా వినగానే ఒక్కసారిగా ఆద్య గుండె జారిపోగా ఇక ఆకాష్ వచ్చి తనని కాపాడడం జరగదని అర్థమై ఆకాష్ మాటలను ఒక్కసారిగా గుర్తు చేసుకుంది తను. ఇక సోఫాలో కూర్చుని ఆద్యని లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అమ్ములు, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు ఎలా ఉన్నావో తెలుసా అని అడిగి ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆమె వంక చూసి చాలా అమాయకంగా, ముద్దుగా, తెలివైన దానిలా, కాస్త పిచ్చిదానిలా కూడా అని అనగానే అతని వంక కోపంగా చూసింది ఆద్య. దాంతో పృథ్వీ చిన్నగా నువ్వి, లేదమ్ము, చాలా క్యూట్ గా నెమ్మదిగా అనిపించింది. నా జీవితంలో నీకు చోటిచ్చి నీకు కావలసినవన్నీ నీ చేతికి అందివ్వాలి అని మళ్ళీ ఒక క్షణం ఆగి, కానీ 5 ఏళ్ల తర్వాత నేను చూశాను చూడు అని అనగానే తన వంక చూసిన ఆమెను చూసి అప్పుడు ప్రేమ అంటే మరో అర్థం తెలిసింది.
నీకున్న భయాలన్నిటినీ తీసేయడమే నా బాధ్యత అనేసి క్షణం ఆగి, నా ఆద్య ప్రపంచంలో ఎవరికి కూడా భయపడకూడదు. ప్రతిసారి ఎవరో ఒకరి మీద ఆధారపడకుండా నీకు నువ్వు ధైర్యంగా పోరాడాలి. నీకు నచ్చింది చెయ్యి. ఏమైనా సరే ఈ ఆకాష్ చూసుకుంటాడు. నీ ప్రతి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. మర్చిపోకు, నా ప్రేమ నిన్ను మరింత బలవంతురాలిగా మారుస్తుంది కానీ బలహీనురాలిని చెయ్యదు. అతని మాటలు గుర్తుకు రాగానే ఆమె కళ్ళు మరింతగా మేఘాలను నింపుకోగా, ఇక ఏడవడం వలన ప్రయోజనం లేదని అర్థమై తన కోసం, ఆకాష్ కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ముందుకొచ్చిన వినయ్ని మాత్రం కాపాడి తీరాలి అనుకుంది. అలా కాపాడాలి అంటే పృథ్వీ అడ్డుండకూడదు. పృథ్వీ గుండెల మీద చెయ్యేసి దూరం జరుపుతూ, సో నన్ను జీవితాంతం ఓ కుక్కలాగా అనుభవించడం కావాలి నీకు, అంతేనా అని అడిగింది. ఆమె మాటలతో కనుబొమ్మలెగరేసి, నీకిన్ని మాటలు ఎలా వచ్చాయమ్మా? వాడు నీకు సహాయపడలేడని తెలిసినా కూడా ఇంత ధైర్యం ఎక్కడిది అని అనేసి పక్కనే ఉన్న సోఫాలో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుని, నాకింకా గుర్తుంది, నువ్వు మన మొదటి రాత్రి అనగానే శారీ అది నాకు మాత్రమే మొదటి రాత్రి అని గంభీరంగా అంది ఆద్య. అబ్బో, వాయిస్ రేజ్ అవుతుంది అని అనేసి లేచి నిలబడి ఆమెను దగ్గరికి లాక్కుంటూ, నువ్వు మర్చిపోయినట్లున్నావు అమ్ములు, నీ మొదటి రాత్రి నాతో జరిగిందన్న సంగతి అని అనగానే, దానిని మొదటి రాత్రి అనరు, కాలరాత్రి. ఓ మృగం నా అనుమతి లేకుండా నన్ను ఆక్రమించుకున్న రాత్రి అంటే అని అంది ఆమె. ఆమె మాటలు వింటూ నిమిషం అలాగే ఉండిపోయాడు పృథ్వీ. అసలు ఆద్యకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. ఆమెను ఎప్పుడూ భయపడుతూ ఉంటే ఓ మామూలు అమ్మాయిలా చూశాడు పృథ్వీ. అతని అడుగులకు మడుగులొత్తుతూ, అతని ఆజ్ఞలను శిరస వహిస్తూ మొగుడన్న అహంకారంతో తొక్కుతూ ఉంటే ఓర్చుకున్న ఆద్యాన్ని చూసిన కళ్ళు ఇప్పుడున్న ఆద్యాన్ని పోల్చుకోలేకపోతున్నాయి. టక్కున పైకి లేచి ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగి, ఏంటి నీ పొగరు? నీ జీవితం నాశనం కాకుండా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్నాను, జీవితాన్ని ఇస్తాను అన్నాను, నీ మానం తీశాను కనుకే నీ బతుకుని ఉద్ధరిస్తాను అన్నాను. నువ్వే నా మాట వినకుండా ఆ ఆకాష్ గడి వెనుక పడ్డావు అన్నాడు పళ్ళు నూరుతూ. అంతే కోపంగా అతని చేతిని విడిపించుకుని అతనికి దూరంగా నిలబడుతూ, ఏంటి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుపడుతుందా? మానం తీసావు గనుక నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వస్తే నా బ్రతుకుని ఉద్ధరించినట్లా అని అనగానే ఆమె ధైర్యానికి బిత్తరపోయి చూస్తున్న అతని వంక చూసి, సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. కుక్కను ఒకసారి కర్రతో కొడితే అది మళ్ళీ ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు. అలాంటి నేను మనిషిని, ఓ ప్రాణాన్ని భూమి మీదకు తీసుకురాగలిగే సత్తా ఉన్న ఆడదాన్ని. నువ్వు ఎప్పుడైతే నీ పక్కన స్థానం నాది కాదన్నావో అప్పుడే నిర్ణయించుకున్నాను, ఇక నేను ఎప్పటికీ ఆ స్థానం కోసం ఆశించకూడదు అని అనేసి క్షణమాగి, ఇంకా మానం గురించి మాట్లాడ్డావు కదూ, అదేదో వస్తువు కాదు, నువ్వు బలవంతంగా లాక్కోగానే పోవడానికి. ఆడదానికి ఇష్టం లేకుండా తన శరీరంతో ఆడుకునే ప్రతి మగాడు పోగొట్టుకునేది శీలం. అది నువ్వు పోగొట్టుకున్నావు. ఇప్పటికీ నా మీద ఆ పంతం తీరక నన్ను వెతుక్కుంటూ వచ్చి నీ పొరుగు మర్యాదల్ని పోగొట్టుకున్నావు. ఇంకొంతకాలంలోనే నీ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటావు. నా ఆకాష్ నిన్ను వదలడు. నా ప్రాణాలు పోయాక నేను బ్రతకనివ్వడం అంది పళ్ళు నూరుతూ. ఆద్య మాటలకు అతనికి కోపం నశాలానికి ఎక్కగా ఆమె ఎదురుగా వచ్చి గొంతుని గట్టిగా పిడికిల్లో బిగించి, నీ ప్రాణాలను తీసే ఆలోచన నాకు కొంచెం కూడా లేదు, కానీ నువ్వు సరదా పడితే మాత్రం నేను కాదు అనలేను అంటూ అప్పటికే గించుకుంటున్న ఆద్య మెడను వదిలేశాడు. దగ్గుతూ ఊపిరి తీసుకుంటూ ఉన్న చోటే కూలబడిన ఆద్య వంక చూసి, నా ఆకాష్ అని ఒత్తి పలుకుతున్నావు, వాడు అంతలా సుఖపెట్టాడా? పెళ్లిదాకా ఆగాడా, లేక పెళ్లికి ముందు వాడితో పడుకున్నావా అని పృథ్వీ అనగానే, అంత దారుణమైన మాటలు తన కోసం 100 ఏళ్లైనా ఎదురు చూడగలిగే ఆకాష్ గురించి అనడం విని తట్టుకోలేక కళ్ళు నీళ్లు కారుతూ ఉంటే కళ్ళను బలంగా మూసుకుని క్షణం తర్వాత లేచి, సుఖపెట్టాడు,
నేను నీ ఇంటికి కాపురానికి వచ్చిన రోజు నువ్వు మీనాని ఎంత సుఖపెట్టావో అంత, పెళ్లికి ముందు నువ్వు నీ ప్రేయసిని మీనాతో ఎంత సుఖపెట్టావో అంత అని అంది ఎర్రబడిన కళ్ళతో. ఆమె తెగింపు మాటలకి ఆశ్చర్యపోతున్న పృథ్వీ ఆమె అలా మీనా గురించి గుర్తు చేసేసరికి బాధ, కోపంతో పాటు ఉక్రోషం కూడా ఆవహించగా ఆద్య దగ్గరికి కదిలి ఆమె రెక్క అందుకుని పైకి లేపి ఆమెను కొట్టేందుకు ఎత్తిన అతని చేతిని గాల్లోనే ఆపేసింది తను. అనుకోని ఆ పరిణామానికి పృథ్వీ కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఉండగానే నీ మాజీ ప్రేయసి గురించి గుర్తు చేయనా, చేయలేస్తుందా అని అనేసి అతని చేతిని దింపి ఒకప్పుడు అదేగా నీకు లోకం అని అతని కళ్ళల్లోకి చూస్తూ, నేను నీ భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఆ పేరు నా చెవుల్లో మారు మ్రోగింది. అందంగా ముస్తాబ్ చేసి ఈ రాత్రంతా నీ మనసుని, శరీరాన్ని నీ భర్తతో పంచుకోమని గదిలోకి పంపిన రోజు కట్టుకున్నవాణ్ణి మరో దానితో చూస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలియదు కదూ అని ఆమె ఏనాడు మాట్లాడని రీతిలో మాట్లాడలేని మాటలను మాట్లాడుతూ ఉండగా తీక్షణంగా చూస్తూ వింటున్న అతని కేసి చూసి, నీకు నీ మీనాని మరొకరితో చూసినప్పుడు కంటే ఎక్కువ నొప్పి అని కళ్ళు మూసుకుని ఆ కన్నీటి బిందువు బుగ్గల మీద పడగానే కళ్ళు తెరిచి నా చేతిని విరిచేసి నా కడుపుని కాల్చి రాక్షసులా ప్రవర్తించిన నిన్ను ఇక మర్చిపోయాను. దగ్గరకొస్తే ప్రేమగా చూసుకుంటానని పరిగెత్తుకొచ్చేంత పిచ్చిదాన్నేమీ కాదు నేను, అర్థమైందా? అలాగే చూస్తూ ఉండిపోయాడు పృథ్వీ. ఆమె పడిన బాధంతా అతనికి తెలియనిది కాదు, తెలిసే చేశాడు. ఆద్య పట్ల అంతలా ప్రవర్తించినందుకు అతనికి కాస్త కూడా పశ్చాత్తాపం లేదు. కానీ అది మీనా గురించి చెయ్యాల్సి రావటమే అతనికి మింగుడు పడని విషయం. ఆద్య అలా మాట్లాడగలుగుతుందని, అతనికి ఎదురుగా గంభీరంగా అరవగలుగుతుందని అతనికి ఇప్పుడే తెలిసింది. ఇంకా ఆకాశ్ గురించి అంటావా, అతని కాలి గోటు కూడా సరితోగదు నీ బతుకంతా అని ఆమె అనగానే పట్టరాని కోపంతో పళ్ళు కొరుకుతూ, ఏం కూసావే, నిన్నింతలా మాట్లాడినవడమే నేను చేసిన తప్పు అనేసి చెవుకున్న బ్లూటూత్ లో ఆ వినయగాన్ని చంపేయండి అనేసి భయంగా చూస్తున్న ఆమె వంక చూసి అలవోకగా ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడేశాడు. నిన్ను నిజంగా ముక్కలు ముక్కలుగా నరికేయాలని ఉంది, కానీ చంపితే క్షణాల్లో నీ ప్రాణం పోవటం నాకు ఇష్టం లేదు. నేనేం చేస్తానో చూడు అంటూ ఆద్య లేచి పరిగెత్తబోతూ ఉండగా ఆపి తలుపు గడియ పెట్టి మళ్ళీ బెడ్ మీదకి విసిరేసి ఇక బటన్స్ విప్పాడు. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.